బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా మల్లెమడుగులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం నియమాలు పాటించకుండా కొండలకు గుట్టలకు రైతు బంధు ఇచ్చిందని విమర్శించారు. రైతు భరోసా 12,000, భూమి లేని నిరుపేద కుటుంబానికి 2 విడతలుగా 12,000 ఇస్తామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో ఉండే పేదవాళ్లకు కూడా హామీ ఇస్తున్నాను. నిన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాం. గత ప్రభుత్వంలో ఏవైతే ఇళ్లు కట్టి వదిలేశారో, గత ప్రభుత్వంలో ఏవైతే కిటికీల దాకా గోడలు కట్టి వదిలేశారో అటువంటి ఇళ్లన్నింటినీ పూర్తి చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే లబ్ధిదారుల విషయంలో సుమారు 90% ఎవరెవరనేది నిర్ణయించడం జరిగింది. రేపు గ్రామ కమిటీలు పెడతారు. గ్రామ కమిటీల్లో అర్హులైన వాళ్ళని నేను కలెక్టర్ గారో కాదు నిర్ణయించేది, గ్రామంలో ఉండే పెద్దలు మీరే నిర్ణయిస్తారు. నిర్ణయించి ఆ పద్ధతిలో తప్పకుండా అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు రేపు 26వ తారీఖు నుంచి ఇస్తున్నాం. ఇక 4వది రైతు బంధువు లేదు, అది లేదు, ఇది లేదు అని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి టీం చెబుతుంటది. ఎవరైతే అర్హులైన రైతులు వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో అది ఎన్ని ఎకరాలున్నా యోగ్యమైన భూమి ఉంటే కొండలు గుట్టలకి వాగులు వంకలకి రియల్ ఎస్టేట్ భూములుగా మార్చిన వాటికి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇయ్యదు. మా ఆడబిడ్డలకి అన్నదమ్ములందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కొత్తలో ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉండండి. ఇంతకుముందే కమిషనర్ గారు చెప్పారు, అక్కడి నుంచి ₹2 కోట్ల రోడ్డు శాంక్షన్ చేశాను. అదే రకంగా పార్కుకి కూడా 50 లక్షల రూపాయలతో శాంక్షన్ చేశాను. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రోడ్డు 4-5 రోజుల్లో పని మొదలవుద్ది. పార్క్ వర్క్ కూడా మొదలు